పవన్ కళ్యాణ్ ముచ్చటగా చేసుకున్న మూడో పెళ్లి కూడా పెటాకులు కానుందా? రష్యన్ భామ అన్నా లెజినోవా తన దారి తాను చూసుకుంటోందా? ఇద్దరు పిల్లలతో రష్యా చెక్కేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు అన్నా లెజినోవా మూడో భార్య. ఇప్పటి వరకు ఇద్దరి భార్యలకు విడాకులు ఇచ్చేశాడు పవన్. ఇంతకీ పవన్తో వీళ్లకొచ్చిన సమస్య ఏంటో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. పవన్ కు అతి ఆవేశంతో పాటు సిబి చక్రవర్తి లాంటి దానగుణం కూడా ఉంది. అయితే పవన్ చేసే దానాలన్నీ గుప్తదానాలే. ఇవే పవన్ కళ్యాణ్ కొంపలు కూల్చేస్తున్నాయని ఒక టాక్. తన పెద్దన్నయ్య తనయుడు రామ్ చరణ్ ను పెట్టి భారీ బడ్జెట్ తో ఆరెంజ్ మూవీ తీశాడు నాగబాబు. ఆరెంజ్ కాస్త ఒక రేంజ్ లో ఫ్లాప్ కావడంతో కోట్లలో నష్టపోయాడు. ఒక దశలో నాగబాబు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడని, అయితే పవన్ తన ఆస్తులన్నీ అమ్మి అన్నయ్య అప్పులన్నీ తీర్చాడని ఒక ప్రచారం సాగుతోంది. దీనిపై అలిగిన రెండో భార్య రేణు దేశాయ్ పవన్ కు కటిఫ్ చెప్పిందని టాక్ నడిచింది. పెద్దలు కుదిర్చిన మొదటి పెళ్లి సంగతి అందరికీ తెలిసిందే. కోర్టులు వివాదాలతో 3 ముళ్ల బంధం కాస్త తెగిపోయింది. తాజాగా మూడో భార్య అన్నా లెజినోవా కూడా పవన్ అతి మంచితనం తట్టుకోలేకపోతోందట. ఓ పక్క జనసేన నిర్మాణం, ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే క్రమంలో ఇంటిని పిల్లల్ని పట్టించుకోవటం లేదట పవన్. మరోవైపు చేతికి ఎముక లేకుండా సహాయం అడిగేందుకు ఎవరొచ్చినా ఉన్నదంతా ఊడ్చిపెట్టేస్తున్నాడట. ఇలా అయితే ఇద్దరు పిల్లలు మనం ఎలా బతుకుతామంటూ రష్యా అమ్మడు పవన్ కు నచ్చజెప్పి చూసిందట. అయ్యగారు మాట వినకపోయేసరికి తన దారి తాను చూసుకుంటాననే రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిందట. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.